ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు మరి బీఆర్ఎస్ నాయకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు కొన్ని మీడియాలో మాట్లాడుతూ గత 10 ఏళ్లలో శేఖర్ రెడ్డి ఏం చేసిండు అనే విషయం మీద మాట్లాడారు. శేఖర్ రెడ్డి సారు 10 ఏళ్లలో ఏం చేసిండు అనేది భువనగిరి ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఒక్కసారి భువనగిరి పట్టణంలో చూసుకుంటే చెరువు కట్ట చూసుకొని, కాలేజ్ గ్రౌండ్ చూసుకొని, సమ్మత్ చౌరస్తా చూసుకొని, అర్బన్ కాలనీ చూసుకొని, అదేవిధంగా ఇంకా ఎన్నో రోడ్ డివైడింగ్ చూసుకొని, అలాగే భువనగిరి టవర్లు చూసుకొని, ఇవన్నీ కూడా పైల శేఖర్ రెడ్డి సార్ చేసిన అభివృద్ధి ఇది. మనం ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ నాయకులకు నేను ఒకటే చెప్తున్నాను, ఏం చేసిండు అనేది మీ కళ్ళకు కనిపించట్లేదా? ఇన్ని అభివృద్ధి పనులు ఇన్ని చేసిండు. ఓన్లీ ఇంతవరకు చేసింది భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి చేసింది శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారే చేసిరు అనేది మేము మీ మీడియా మిత్రుల తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా 10 ఏళ్లలో కూడా ఎలాంటి అవినీతి మచ్చలేని నాయకుడు మా శేఖర్ రెడ్డి సార్. ఎందుకంటే ఆయన తన సొంత నిధులతోని రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా తన సొంత డబ్బులతోని ప్రతి ఊర్లలో కానీ టౌన్లో కానీ వాటర్ ప్లాంట్లు పెట్టిండు. ఎవరైనా చదువుకుంటే వాళ్ళకు కూడా చదువుకు డబ్బులు లేవంటే కూడా డబ్బులు ఇచ్చిండు. అదేవిధంగా ఎవరైనా పేద ప్రజలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా వాళ్ళకు డబ్బులు కూడా ఇచ్చిండు. ఈ విధంగా ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తి పైల శేఖర్ రెడ్డి సార్ మాజీ ఎమ్మెల్యే గారే. అదేవిధంగా మీరు నిన్న ఒక పత్రికా పేపర్ని మీరు తలగబెట్టడం జరిగింది. మీరు ఒకసారి గమనిస్తే ఆ ఒక్క సోషల్ మీడియాలో వచ్చిన దాని మీదనే ప్రజలు, యువకులు, విద్యావంతులు అందరూ కలిసి ఓటేసిర్రు. దాంట్లో 3000 చిల్లర పైల శేఖర్ రెడ్డి సార్కి పడ్డాయి, ఒక 1900 చిల్లర కుమ్మం అనిల్ రెడ్డికి పడ్డాయి. కానీ అది ఏ ఒక్క పత్రిక పెట్టిన పోస్ట్ కాదు, ఒక సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన దానికి జనము స్వచ్ఛందంగా ఓట్లేసిర్రు. దాంట్లో 62% శేఖర్ రెడ్డి సార్కి వస్తే 38% కుమ్మం అనిల్ రెడ్డి గారికి వచ్చింది. ఈ విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో పత్రిక జరిగిన విషయాన్నే ఆ ఒక నమస్తే తెలంగాణ పేపర్లో రాయడం జరిగింది. ఒక భువనగిరి నియోజకవర్గమే కాదు, ఆలేరు నియోజకవర్గం కూడా వేయడం జరిగింది. కానీ కావాలని నిన్న ఆ పేపర్ని తలగబెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధంగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా రంజాన్ కిట్ల విషయంలోకి వస్తే గడిచిన 10 సంవత్సరాల్లో శేఖర్ రెడ్డి సారు 9 సార్లు ప్రతి ముస్లిం కుటుంబానికి ఇంటింటికి రంజాన్ కిట్ ఇవ్వడం జరిగింది. ప్రతి దగ్గర సంవత్సరానికి 60 నుంచి 70 లక్షల రూపాయలు పెట్టి మైనార్టీ సోదరులందరూ కూడా రంజాన్ కిట్ ఇవ్వడం జరిగింది. అంటే 9 సంవత్సరాల్లో 6 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు పెట్టి ఈ విధంగా చేసిన వ్యక్తి, రంజాన్ కిట్లు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా తెలంగాణ మొత్తంలో ఉన్నారంటే అది మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారే అని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చింది, ఏమని, అది వాళ్ళ సొంత బిగ్ టీవీ, వాళ్ళ సొంత ఛానల్, కాంగ్రెస్ ఛానల్, అల్లు వచ్చింది ఏమని, 100 ఎకరాలు శేఖర్ రెడ్డి సారు కబ్జా చేసిండని, అది చేసిండని. అది మీకు మీరు ఒకసారి ఎంఆర్ ఆఫీస్ పోయి చెక్ చేసుకొని ఎవరి పేరు మీద జాగాలు ఉన్నాయో, ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజ్ వెనుక 23వ సర్వే నెంబర్ల కుమ్మం వాళ్ళ ఇంటోళ్ళ మీదనే అవన్నీ సర్వే నెంబర్లు కూడా వాళ్ళ జాగాలే ఉన్నాయి తప్ప గుట్టలన్నీ కూడా వాళ్ళే సాఫ్ చేస్తారు తప్ప శేఖర్ రెడ్డి సార్ అలాంటి పని ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి మేమందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, రాబోయే కాలంలో నిన్న కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఒక పెద్ద పదవిలో హోదాలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు వయసుకు ప్లస్ మంచి చెడు ఏంది అనేది ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే నిన్న శేఖర్ రెడ్డి సార్ మీద 2 మాటలు మాట్లాడారు. మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అదే. ఒక మనిషి మీద 10 ఏళ్ళు ప్రజలకు సేవ చేసి నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు.